చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్. ప్రీవియస్ క్లాస్ మనం ఎంట్రోపీ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాము. ఎంట్రోపీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్లో వచ్చే చేంజ్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ ఇస్ కాల్డ్ అస్ ఎంట్రోపీ మాట్లాడుతున్నాం. అవునా? నో అదే ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ఎంట్రోపీ చేంజ్ ఇందులో రివర్సిబుల్ సైకిల్. ఓకేనా? మనం ఆల్రెడీ హీటింగ్ కార్బన్ ఇంజిన్ నేర్చుకున్నాం కదా, జస్ట్ డిస్కస్ అబౌట్ మళ్ళీ అగైన్ దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. గ్రాఫ్ ఇస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ గ్రాఫ్. This is A and this is B, C and D, X, Y. Okay? We already discussed చేసాం ఏంటి? This is the isothermal expansion. This is the isothermal expansion. ఏంటి? A to B is the isothermal expansion. Here pressure P1 and T1 and V1. Here temperature. Next here P2 V2, there is no change in temperature. అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనకి ఏముండదు, టెంపరేచర్ చేంజ్ ఉండదు. బట్ వాట్ ఈస్ ద చేంజ్? హీట్ ఎనర్జీ చేంజ్. ఎక్కడి నుంచి? మేబీ Q0 టు Q1 అది, లేదా Q1 చేంజ్ వచ్చింది హీట్ ఎనర్జీ. ఓకేనా? అంటే మనకేంటి రివర్సిబుల్ ఇంజన్లో ఏంటి? దిస్ ఇస్ ద ఐసోథర్మల్ పార్ట్. ఓకేనా? ఐసోథర్మల్ పార్ట్లో వచ్చేసరికి అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్కి వచ్చేసరికి మనకి ఏముంటుందంటే ఎంట్రోపీలో చేంజ్ ఉంటుందా ఉండదా అని అంటే డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ హియర్ హీట్ ఎనర్జీ చేంజ్. ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ హీట్ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది అన్నాం. సో దట్స్ వై హియర్ the entropy should change. ఎక్కడ entropy change అవుతుంది. ఓకే? as well as now B to C. now we are taking B to C తీసుకుంటే కనుక సేమ్ P3 V3 T2. here temperature change, but temperature change what is here? ఆల్ ఎల్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ Q1 అనే హీట్ ఉంది, ఇక్కడికి వచ్చిన Q2 హీట్ అయ్యింది. బట్ Q2 ఇక్కడ Q2 హీటే ఉంది. అంటే ఫస్ట్ ఏంటి? హీట్లో చేంజ్ వస్తుంది. అదే Q0 తీసుకుంటే Q0 ఎలా అనుకున్నా పర్లేదు. ఇక్కడ ఐసోథర్మల్లో చేంజ్ ఇన్ హీట్ వల్ల ఎంట్రోపీలో చేంజ్ వస్తుంది. బట్ ఇక్కడ రిమైన్స్ ఏంటి? హీట్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది? టెంపరేచర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో హియర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆల్వేస్ జీరో. ఓకే? చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆల్వేస్ జీరో. వేర్ ఎక్కడంటే కనుక అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎక్కడ? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో. ఓకేనా? నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏంటి? చేంజ్ ఇన్ హీట్ అనేది ఆల్వేస్ జీరో. సో ఓన్లీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంటుంది. మన ఎంట్రోపీ ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ హీట్ విత్ రెస్పెక్ట్ టు temperature is called entropy. That's why in adiabatic expansion entropy is always zero. Okay na? Next same C2D P4 B4 and T2. here Q1. ఓకే? అంటే ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్లో ఏం మారుతుందంటే హీట్ చేంజ్ అవుతుంది. హియర్ ఏం చేంజ్ అవుతుంది? హీట్ చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ హీట్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్, ద ఎంట్రోపీ విల్ ఆల్సో చేంజ్ because of here heat is changed, then మనకి ఆల్రెడీ తెలుసు ఎంట్రోపీ డెల్టా S is equal to delta Q by T అని రాసుకోవచ్చు. మేబీ హియర్
చేంజ్ ఇన్ టెంపరేచర్ అని రాయొచ్చు, రాయకపోయినా పర్వాలేదు, బట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి చేంజ్ ఇన్ హీట్ అని ఉండాలి. ఓకేనా? హీట్లో వచ్చే మార్పునే మనం ఏమంటాము ఎంట్రోపీ అని చెప్పుకుంటాం. ఇక్కడ హీట్లో చేంజ్ ఉంది, సో ఎంట్రోపీలో చేంజ్ వస్తుంది. నౌ హియర్ టెంపరేచర్, ఎస్, ఇక్కడ టెంపరేచర్ T2, ఇక్కడ టెంపరేచర్ T1. దిస్ ఈజ్ ఈ కర్వ్ తీస్తే దిస్ ఇస్ ఓకే. ఏంటిది? అడియాబాటిక్ కంప్రెషన్. Adiabatic compression. Here Q1 heat, here also Q1 heat. There is no any change in heat. So change in entropy enti? Change in entropy is always zero. There is no any change in entropy. Okay, there is any change in entropy. What you are observe here? Here what you are observe change in entropy is change in entropy means first A to B. Note down, first graph note cheskondi. I will be okay. Now I have all this things. Yes, సరిగా చూడమ్మా, ఇక్కడ రాస్తాను. First, what I write down here in A to B line, okay, A to B, what is this? Isothermal expansion. Isothermal expansion. What you observe? Change in heat absorbed. That's why here change in entropy is equal to Q1 minus Q2 by T. Yes, Q1 minus Q2 by T. Then మనం సింప్లీ ఎలా రాస్తామంటే హియర్ ఇట్లా అంటే Q1 to Q2 చేంజ్ అయింది, ఇట్లా రాసినా పర్లేదు, ఆర్ దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ కర్వ్. సో దెన్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా S is equal to Q1 by T1, whatever it may be. This is the first curve. Okay, then no need to write about T1. You can write it only T, whatever it may be. Now this is the S1, delta S1. Okay, this is the delta S1. Next, this is the first curve. Then what about the B2C? Then what about the B2C? Delta S2. Delta S2, here there is no change in heat, so always zero. Delta is S2 is always zero. The next B2C aina C2D. C2D. Enti this is what is this is the adiabatic expansion. Then delta S is always zero, S2 is always zero. Next, isothermal compression. Isothermal compression, delta S3 is equal to Q2 minus Q1 by T, or else delta S3 is equal to, here this is the zero, so no need to write this. So delta S is equal to 0, no need to write about this. So simply we can write it delta S2 is equal to Q2 by T2. This is also one of the expression. Okay, then after that D2A is also one adiabatic compression. Here also delta S is also 0. Okay, what you observed here, మనం సరిగా చూస్తే ఏం అబ్జర్వ్ చేసామంటే కనుక చూడండి, ఎంత అయితే హీట్ మనం ఇక్కడి నుంచి ఇచ్చామో యాజ్ వెల్ యాజ్ అదే హీట్ మనం రివర్స్ మళ్ళీ ఇస్తున్నాం, అవునా? దేంట్లో ఇన్ ఓన్లీ రివర్సిబుల్ సైకిల్. సో దెన్ write it simply. Here delta S1 is always equal to delta S2. Then Q1 by T1 is always equal to Q2 by T2. That implies, what do you write? Q1 by Q2 is equal to T1 by T2. Okay, so
what you observe, q1 by q2 is equal to t1 by t2. Then q1 minus q2, sorry, q1 or else ఇలా రాసినా పర్వాలేదు, ఇలా ఇదన్నా ఓకే, లేదు q1 by t1 is equal to q2 by t2, then q1 by t1 minus q2 by t2, that is equal to 0. Then this is a s1 minus x2 is equal to 0. Then delta s is always 0. Delta s is always 0. సో అంటే ఏంటంటే ఇండివిజువల్గా మనం అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లోను ఐసోథర్మల్ కంప్రెషన్లోను ఇండివిజువల్గా మనం పార్ట్స్ని తీసుకుంటే కనుక దాని యొక్క రిజల్ట్ అంటే టోటల్ రిజల్ట్, ఓకేనా, టోటల్ రిజల్ట్ మనం 0 అంటే దేర్ ఈజ్ నో ఎనీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అని చూపిస్తే కనుక దాన్ని మనం ఏమంటామంటే కెల్విన్స్ రివర్సిబుల్ సైకిల్ అంటాం. కెల్విన్స్ రివర్సిబుల్ సైకిల్ లేదా సింప్లీ కెల్విన్స్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. కెల్విన్స్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఏమంటాం దీన్ని? కెల్విన్స్, దీన్ని అనొచ్చు. స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అనొచ్చు, ఆర్ ఎల్స్ కెల్విన్స్ reversible Kelvin reversible cycle. దీన్నే మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఓకేనా. హియర్ మనం చెప్పింది ఏంటి? చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్లో కెల్విన్స్ రివర్సిబుల్ చెప్పాం, అలాగే క్లాసియస్ రివర్సిబుల్ కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏం చేసాము, ఇండివిజువల్గా Q1 Q2 అండ్ T1 T2లో చెప్తూ, అంటే ఇండివిజువల్ టెంపరేచర్స్ అండ్ ఇండివిజువల్ హీట్ ఎనర్జీస్తో చెప్తే దాన్ని ఏమంటాము? కెల్విన్స్ రివర్సిబుల్ సైకిల్ అంటాము. అట్లా కాకుండా టోటల్ హీట్ ఎనర్జీ అలాగే టోటల్ టెంపరేచర్ గురించి మాట్లాడితే, ఓకేనా, టోటల్ చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ, టోటల్ టెంపరేచర్ గురించి మాట్లాడితే దట్ ఈజ్ ద క్లాసియస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if I take small this is our graph now. This is our graph. Then you simplify this is my graph. Simply this is my graph. Modify చేసాం దీన్ని ఎలా ఉంచుకోవచ్చు, ఓకే. నేను దీన్ని ఒక గ్రాఫ్ లా తీసుకున్నాను. దిస్ ఇస్ మై గ్రాఫ్. దీన్ని I will divide into sub parts. I will divide into small parts, okay. This is my A part, this is my B part, this is my C and this is my D, okay. ఇలా స్మాల్ పార్ట్స్ ని కలుపుతూ, అంటే ఫస్ట్ వాట్ ఐ డిరైవ్డ్ హియర్, దిస్ ఇస్ my small part, this is my first part and this is my second part and this is my third part and this is my fourth part, fifth part, sixth part, seventh part. ఇలా స్మాల్ చిన్న పార్ట్స్ ని తీసుకుని I would explain only first part and after that integrate all this. First నేను ఏం తీసుకున్నానంటే this is the A and small a and this is a small b, small c, small a to small b to small c to small a again, okay. This is the b, this is the a, okay. Here క్లాషెస్ ఏం చెప్పాడంటే, నేను తీసుకున్న స్మాల్ ఏ బీసీ పార్ట్లో ఎంతైతే హీట్ ఎనర్జీ చేంజ్ వచ్చిందో, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ dq బై చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ dq, అంటే హియర్ స్మాల్ dq బై టెంపరేచర్ T ఈజ్
integrated, that is nothing but integrate on both sides, that is a total change in entropy is equal to q by delta q by delta t, that is nothing but summation over q by, that is nothing but summation over q by t or summation over delta q by whatever it will be is 0. Okay, this is the Clausius reversible cycle, that is the Clausius reversible cycle. దీన్ని Clausius reversible cycle అంటారు, దీన్ని Clausius reversible cycle అంటారు. Here also the change in entropy always 0. Okay, here also the change in entropy is always 0. Okay, దీన్ని ఏమంటాము Clausius scale or reversible